యావదాస్తి మీదే అల్లుడు గారు. ఈ జనం కోసం. దాన్ని మీరు ఎలా ఉపయోగిస్తారో ఉపయోగించండి. ఈ ప్రాంతానికి నేను రుణపడున్నాను. బిడ్డని చంపడానికి వెళ్ళావు, అది పసి గుడ్డునెత్తి చూపించింది. తల నరకడం చేత కాక తల మీద బొచ్చు గీగించుకున్నావు. శత్రువు చాలా తెలివైన వాడురా. మన చేతులతో మనల్నే చంపిస్తున్నాడు. మందలో ఓ పశువు పెరిగిందని వదిలే. వాడొచ్చాడని ఊళ్ళోకి మగాళ్ళు వచ్చారంట. చూద్దాం. జారకూడదు జారకూడదు అనుకుంటాను బావగారండి. మిమ్మల్ని చూస్తే వెదవ కాలు జారిపోతుందండి. ఏమైనా డ్యామేజ్ అయిందా అండి? డ్యామేజా? లేదమ్మా. బావగారండి, చనువు ఏర్పడిన తర్వాత చంక్ ఎక్కినా పర్లేదన్నారండి నా ఫ్రెండ్స్. ఎక్కమంటారా అండి? కూల్డోనమ్మా, కూల్డోన్. మా నాన్నగారు కూడా మన ఆచారం ప్రకారం చేతికి బిగించేశావు కదమ్మా, మాట జర్నా పర్లేదు హద్దు దాటినా పర్లేదు అన్నారు. పోనీ దాటమంటారా అండి? వద్దమ్మా. బావగారండి, సత్య కన్నా నా కలర్ ఎక్కువ కదండి, తనకంటే నా ఫిగర్ ఎక్కువ కదండి. నోటిదులు కూడా బాగా ఎక్కువమ్మా. అయ్యో, అంత మాట అనేసారేంటండి? పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బ్రష్ చేసుకున్నారా, బాత్రూమ్కి వెళ్ళారా, తిన్నారా, తినలేదా, లేచారా, లేవలేదా, నిద్ర పట్టిందా, పట్టలేదా, కాఫీ తాగారా, టిఫిన్ చేశారా, మధ్యాహ్నం భోజనం చేశారా, సాయంత్రం ఏం తీసుకుంటారు, పడుకునేటప్పుడు లుంగి వాడతారా, నిక్కర్ వాడతారా, అసలు ఏ వేసుకుంటే ఏముందిలే అనుకుంటారా, పొద్దున్నే సూర్య నమస్కారమా మామూలు నమస్కారం చేస్తారా, అసలు నమస్కారమే చేయరా? ఇలాంటి ఒకటి అరా పొదుపుగా అడుగుతానైతే దూలా అనేసరేంటండి. అయితే ఇక నుంచి ఒక్కటే అడుగుతానులేండి. ఏంటి? ఉపయోగించుకోండి. అమ్మా సంపేతుందిరా. అప్పుడు 50% అడిగావుగా, ఇప్పుడు టోటల్ గా నీదే. నీ ఇష్టం. ఇంట్లో పెళ్లిడికొచ్చిన ఆడపిల్లలున్నారు, ఇంకెప్పుడు ఇలా చేయకు. సత్య, అక్కాయిల్ని తీసుకుని సిటీకి వెళ్ళాలి. రెడీగా ఉండు. ఇంటి గడప దాటడం ఇదే మొదటిసారి. మా తమ్ముడు వచ్చాకే బయటకు వచ్చాం. అవును బాబు గారు, మనం ఎందుకు ఇప్పుడు సడన్ గా సిటీకి వెళ్తున్నాం? జాతర అయిపోగానే పెద్దక్కకు పెళ్లి, షాపింగ్ చేద్దాం వెళ్తున్నాం. వెల్కమ్ బావా. నీకేమైనా పిచ్చా? డౌటా? అరే, సిటీకి బావింటి మించే వెళ్ళాలి, వాళ్ళింట్లో ఒక టీయో కాఫీయో భోజనం చేసేద్దామని లేదే బావా. ప్లీజ్ బావా, నీ మీసం, నీ గెట్టం, నీ చేతులు, నీ కాళ్ళు ఏది పట్టుకోమంటే అది పట్టుకుంటాను. ఒక్కసారి ఇలా అడుగుపెట్టి అలా వెళ్ళిపోదు గాని. అసలు నేను సిటీకి వెళ్తున్న సంగతి నీకు ఎవరు చెప్పాడు? ఈడా? సరే కానీ కుడికాలు కుడికాలు, రైట్ లెగ్ రైట్. కొంచెం ఓవర్ అవ్వట్లేదు? కాదు బావా, వెల్కమ్ వెల్కమ్ నీకుంది బావా, లోపల గ్రాండ్ వెల్కమ్. గ్రాండ్ వెల్కమ్ ఏంటది? వెల్కమ్ బావా, వెల్కమ్. పడుస్తారు. అమ్మా చాముండేశ్వరి, బావగారి కాళ్ళకి నీళ్ళు తీసుకురామ్మా. తీయండి, కడుగుతాను.
షూస్ బావగారు. మంచి గిత్తలా ఉన్నారు బావా. పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటాను. అమ్మా కడిగించాలి గాని తడిసిపోయింది. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు సరే. లోపలికి వెళ్ళమ్మా. అమ్మా రాజరాజేశ్వరి. అచ్చి బాబు ఇంకొకదా. ఇక్కడ బావగారు ప్యాంట్ తడుపుకున్నారు. ఓ మంచి తుండు పట్టరామ్మా. తుడుచుకుంటారా తుడవమంటారా? నేనే తుడుచుకుంటామా. మంచి గుర్రంలో ఉన్నారు బావా. నేను పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటాను. మన బావే కదమ్మా, చేసుకుంటాడులే. నువ్వు పద, నువ్వు పద. నీకెవరూ లేరన్నావు. వీళ్ళందరూ చుట్టుపక్కల ఉన్న జమీందారు పిల్లలు బావా. తాంబూలం రోజు నీ బాధలు చూశారంట. అప్పటి నుంచి నన్ను గోకడం మొదలు పెట్టారు. రే బావా ఏంట్రా ఈ గోళ. అంటే బాబా ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నాకైతే కథలుగా కనిపిస్తుంది. ఒక్కలే ఇంకోసారి రండి అంటే కష్టం, అట్లాంటిది నలుగురు ఒకేసారి రండి అంటే నీకు తుండడిపోదు బాబు. నువ్వు రాచరికంలో మామూలనే బావా. ఈ నలుగురిని చేసేసుకుని గుట్టలు గుట్టలుగా కనేసి నీ వంశాన్ని విస్తరించి చెప్తా. నువ్వు చేసుకోవచ్చుగా. ఆ మీదంటే కత్తులు తిప్పే వంశం బావా. ఎంతమంది అయినా పర్లేదు. మాది మీ వెనక నుంచిన వంశం. ఏకో నారాయణ ఓన్లీ వన్. బావా నలుగురు మంచి వాస్తుతో ఊపు మీద ఉన్నారు బావా. ఓ లుక్ అయి కుడికాలు పెట్టకమ్మా. కుడికాలు రైట్ లెగ్ కొంచెం ఓవర్ అవుతున్నట్టుందే. ఫీలు బావా ఫీలు. మీకంటే 2-3 ఉంటారు, మేము ఒకరితోనే కదా. బాయ్ బావా, బాయ్. జాగ్రత్త. బాయ్ బాయ్ అరే బాయ్. బావా 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 నీకేం కాదు బావా, నీకేం కాదు. అందరూ బతకాలన్న నీ ఆలోచన చాలా గొప్పదే బావా. కానీ చంపాలన్న వాళ్ళ ఆలోచన ముందు అది నిలబడదు బావా. నువ్వు వచ్చాక బతుకులు మారిపోతాయని అందరూ ఆశలు పెట్టుకున్నారు బావా.
ఆశల్ని బతికించు బావా. సారీ అమ్మా. వాళ్ళని ఎదుర్కోవాలంటే నువ్వు ఇంటి బిడ్డవై ఉండాలి. కానీ నువ్వు ఇంటి బిడ్డవు కాదని నాకు తెలుసు. నువ్వు ఇక్కడే ఉంటే చాలా దారుణాలు జరుగుతాయి బాబు. వెళ్ళిపో.